మీరు అంటారంటే నేను మంత్రంగా అనిపిస్తాను. శ్రీనీలకంఠాయ నమః శివాయ, శ్రీనీలకంఠాయ నమః శివాయ, శ్రీనీలకంఠాయ నమః శివాయ. ఇక్కడ ఈ పవిత్రమైన క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర భీమేశ్వర చరణ సన్నిధిలో ఈ కార్తీక సోమవార ప్రదోష సమయంలో మనందరం కలిపి నీలకంఠ మంత్రం జపం చేశాం. ఎందుకంటే ఈ నీలకంఠుడు ప్రపంచాన్ని దగ్ధం చేసే విషాన్ని ఆట కట్టించి నిలిపి లోకాన్ని కాపాడాడు. ఆ నీలకంఠ స్మరణ వల్లనే భారతదేశపు నిఘా వర్గాలు ప్రపంచాన్ని కబళించడానికి సిద్ధమైన విషాన్ని ముందుగా పసిగట్టి ఆపగలిగారు. అది మనం నీలకంఠుని స్మరించుకోవాలి, మళ్ళీ మళ్ళీ స్మరించాలి. ఎందుకంటే మన చుట్టుపట్లే మనల్ని దెబ్బతీసే శత్రువుడు ఏ రూపంతో ఉన్నారో తెలియదు. ఇటీవల వస్తున్న వార్తలు మనం గమనిస్తూ ఉంటే ఇంత ఆధ్యాత్మిక ప్రవచనం చెప్తున్నా సామాజిక స్పృహతో మేము మాట్లాడుతున్నాం. తెలుసుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది చుట్టూ ఒక్కసారి ఆలోచించండి. మన దేవతల గురించి తెలియదు, ఒకళ్ళు చెప్తే నిద్రపోతూ వింటాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? భయంకరంగా మన ఆలయాల్లో పుచ్చుకునే తీర్థాల్లో ప్రసాదాల్లో విషం కలిపేయడం కోసం, అనేక మంది కోట్ల మంది భారతీయ పౌరుల్ని సంహరించడం కోసం చదువుకున్న మేధావులమని చెప్తూ ఉన్నటువంటి ఉన్మాదస్తులు ఉగ్రవాద తీవ్రవాదాలతో అనేక చోట్ల మారుమూల చోట్ల కూడా వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకుంటూ విధ్వంసానికి సిద్ధమైపోతున్న కాలంలో మనం ఉన్నాం. ఎప్పుడు ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. కానీ ఎక్కడికక్కడ మనం రక్షింపబడుతున్నాము అంటే శివకారుణ్యం వల్ల రక్షింపబడుతున్నాం. భారతదేశాన్ని శివుడు రక్షిస్తాడు. భారతదేశం క్షేమంగా ఉంటే ప్రపంచం క్షేమంగా ఉంటుంది. తెలుసుకోండి, దీని గురించి మీరు ఆలోచిస్తే రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ప్రపంచాన్ని కాపాడగలిగే శక్తి భారతదేశానికి ఉంది. అందుకే ప్రపంచంలో అభ్యుదయ దేశాలు కూడా ఇప్పుడు భారతదేశం వైపు చూసి నమస్కరిస్తున్నాయి. పిల్లలు కూడా కళ్ళు తెరిచి తెలుసుకోండి, భారతదేశం ప్రపంచాన్ని రక్షించగలిగే స్థితిలో ప్రస్తుతం ఉంది, అగ్రదేశంగా ఎదుగుతోంది. ఇందాకే చెప్పాం, అందుకే ప్రారంభంలో మన చరిత్ర గొప్పది, గొప్ప చరిత్ర గల దేశం మనది. ఇతర దేశాల్లో 100 ఏళ్ళు కానీ ఒక ఇల్లు ఉంటే అది హిస్టారికల్ మాన్యుమెంట్గా కాపాడతట. అరే, నా దేశంలో లక్షల ఏళ్ల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది, అలాంటి కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయం చరిత్ర ఎప్పటిది? హిస్టోరియన్స్ రుజువు చేసింది వేల సంవత్సరాల క్రితం. పురాణం చెప్తున్నది లక్షల సంవత్సరాల క్రితం. ఏదైనా ప్రపంచంలో ఇతర దేశ చరిత్రల కంటే గొప్ప చరిత్ర ఈ క్షేత్రానికి కూడా ఉంది. ఇలాంటి క్షేత్రాలు ఎన్నో ఉన్న మహాక్షేత్రం నా భారతదేశం. తెలుసు, అలాంటి భారతదేశంలో అడుగడుగున శివుడున్నాడు. అది భారతదేశం గొప్పతనం. ఆసేతు సీతాచలం, అక్కడ ఉత్తర కాశీ అంటే వెంటనే మీరు దక్షిణ కాశీ అంటున్నారే, ఏమంటారు దానికి? అక్కడ ఉత్తర అయోధ్య అయితే ఇక్కడ భద్రాచలం దక్షిణ అయోధ్య అంటున్నామే. దీన్ని బట్టి భారతదేశం అంతా ఒకటిగానే ఉంది. భాష మారింది, వ్యవహారం మారింది, కానీ మన సంస్కృతి మారలేదు. అది భారతదేశాన్ని కలిపి ఉంచుతుంది. కనుక ఈ సంస్కృతిని పిల్లలు కాపాడుకోవాలి. మీరు ఎన్ని చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నా ఈ దేశం సంస్కృతి తెలుసుకోండి. ఈ దేశానికి ప్రాణం రామాయణం, భారతం, పురాణం, వేదం,